పొగాకు బేళ్లకు సంబంధించి రైతులైతే కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి సమస్యల పైన ఏదైతే ఈ బోర్డుకు సంబంధించిన సూపరింటెండెంట్ ఉన్నారో ఒంగోలుకు సంబంధించినటువంటి మాట్లాడదాం, ఏం చెప్తారు. ఎందుకంటే రైతులు చాలా మట్టుకు కూడా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి బిల్లు గ్రేడ్ 1 తీసుకుంటున్నారు, గ్రేడ్ 2 తీసుకుంటున్నారు, మిగతా కూడా చాలా మట్టుకు వెనక్కి పంపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఒకవైపు వ్యాపారులతో కుమ్మక్కైతేనే ఇట్లాంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం పైన మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు రైతులు చాలా మట్టుకు ఇక్కడ తీసుకొస్తారు, చుట్టుపక్కల పంట పండించిన ఆ బేళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తే దాదాపుగా కూడా ఒక 30% వరకు కూడా తిరస్కరిస్తున్నారని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నమస్కారం, నా పేరు నివేష్ కుమార్ పాండే. నేను ఆక్షన్ సూపరింటెండెంట్ ఒంగోలు 1 నుంచి. ఇక్కడ నేను 1 మంత్ నుంచి ఆక్షన్ సూపరింటెండెంట్ చార్జ్ ఇచ్చాను. యాక్చువల్లీ ఈ సంవత్సరం లో గ్రేడ్ ఎక్కువ అయింది అండ్ 6 మిలియన్ ప్రొడక్షన్ అయింది. 6 మిలియన్లో నేను ఈ రోజు వరకు 2.3 మిలియన్ అమ్మాను లో గ్రేడ్కి. ఈ రోజు వరకు లో గ్రేడ్ ఎవరేజ్ 185 ఉంది. సో చాలా మంచిగా ఉంది. కానీ ఈ ప్రస్తుతం పిఎస్ఎస్ అలయన్స్ యాక్టివ్లీ లో గ్రేడ్ పర్చేస్ చేస్తారు. మీకు ఇది కంపెనీ ఆఫ్ చేశారు, అంటే అంత డిమాండ్ కూడా లేదు కాబట్టి లో గ్రేడ్ ఎక్కువ నో బిడ్ అవుతుంది. లో గ్రేడ్కి మంచి ఎవరేజ్ ప్రైస్ కూడా ఉంది. సో ఏమి ఇబ్బంది లేదు. నేను రైతులకి అదే రిక్వెస్ట్ చేస్తాము, అంటే వన్ బ్యారెన్కి 5 బేల్ ఇచ్చాను. 5 బేల్లో అట్లీస్ట్ మినిమం 2 బేల్ 1 నంబర్ గ్రేడ్ పెట్టాలి. సో నంబర్ గ్రేడ్ పెడతారంటే కొంచెం 2 నంబర్ గ్రేడ్ 2 లో గ్రేడ్ పెడతారంటే 1 మీడియం పెడతారంటే కొంచెం మూమెంట్ బాగా ఉంటే కొంచెం కంపెనీ కూడా అట్రాక్ట్ చేస్తారు. సో చాలా మంచి అవుతుంది నాకు రైతులకే. సో రైతులు కూడా ఇదే ఒక రిక్వెస్ట్. తర్వాత ఇంకా 160 రేట్ కొంచెం కంపెనీ కొంచెం నేను అడగాను, కొంచెం 160 రేట్ ఎక్కువ ఉంది సార్. సో కొంచెం వెయిట్ చేస్తాను, ఆర్డర్ కూడా లేదు ఇంకా కాబట్టి నో బిడ్ ఎక్కువ వచ్చింది. ఈ రోజు వరకు నేను 9.37 సోల్డ్ చేశాను. అథరైజ్డ్ కోటా నాది 11.8 ఉంది. సో ఆ ప్రకారం 80% సోల్డ్ చేశాను అథరైజ్డ్ కోటాకి. ఓవరాల్ ఎస్టిమేషన్ 19.3 ఉంది. సో 19.3 ఓవరాల్ పర్సెంటేజ్ 48% అమ్మాను నేను. గ్రేడ్ 1 ఏం రేట్ నడుస్తుంది? గ్రేడ్ 1 ఇప్పుడు 281 స్టార్ట్ అయింది. అన్ని వెళ్ళలేదు, కానీ సెలెక్టివ్ వెల్ 281, స్ట్రిప్పింగ్ వెల్ ఉంది 281 పడింది. ఎవరేజ్ 280 ఉంది ఫస్ట్ గ్రేడ్కి. మీడియం గ్రేడ్ 70 నుంచి 75 వరకు ఎవరేజ్ ప్రైస్ ఉంది అకార్డింగ్ టు లీఫ్ క్వాలిటీ. లో గ్రేడ్ మినిమం 160 ఉంది. 160 నుంచి 200 220 వరకు ఉంది క్వాలిటీ ప్రకారం. అండ్ గట్టి పోబాక ఉంది, గట్టి బ్రౌన్ 220 230 వరకు ఉంది. సో ఏమేమి లేదు, ప్రాబ్లం ఉంది. మద్దు పచ్చ బీపీఎల్ ఎన్ఓజీ గ్రేడ్కే ఇబ్బంది ఉంది. కొంచెం వెయిట్ చేయాలా రైతులు, కొంచెం వెయిట్ చేయాలా. ఎందుకంటే అట్లా రేట్ ప్రస్తుతం అట్లా రేట్ లేదు. ఈ సంవత్సరం ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లో గ్రేడ్కే అంత డిమాండ్ లేదు ప్రస్తుతం. రైతులు పండిస్తారు పంట, దాంట్లో ఒకటే క్వాలిటీ రాదు. దాంట్లో పండించిన పంటలనే కొద్దిగా భాగం ఏ గ్రేడ్ వస్తుంది, అంటే ఫస్ట్ గ్రేడ్ 1 వస్తుంది, తర్వాత మిగిలింది కూడా గ్రేడ్ 3 4 5 వరకు వస్తుంది. అట్లాంటిది మేము ఇంటికి తీసుకొని ఏం చేసుకోవాలి? ఇంత కష్టపడి పండిస్తున్నాం కదా, ప్రభుత్వం కొనాలి అని చెప్పేసి వాళ్ళు ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు నేను ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. 9.37లో మ్యాక్సిమం మీడియం గ్రేడ్ అమ్మాను, అంతే 4.8 మిలియన్ అమ్మాను మీడియం గ్రేడ్. 2.2 ఈరోజు 2.3 ఆల్మోస్ట్ అయింది. 2.3 మిలియన్ లో గ్రేడ్ అయింది. బ్రైట్ చాలా తక్కువ, ఇన్ని 2 మిలియన్ అన్నీ అమ్మాను. అవుట్ ఆఫ్ 8 మిలియన్ ఎస్టిమేషన్లో 2 మిలియన్ 6 మిలియన్ ఇన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంది. సో చాలా మంది కొన్ని మంది పెట్టారో కోల్డ్ స్టోరేజ్లో బేల్ కొంచెం డ్యామేజ్ కూడా వచ్చింది. సో నేను ఇన్ఫర్మేషన్ నాది ఏముంది, కొంచెం యూనిఫామ్ బేల్ పెట్టాలి. అంటే 5 బేల్ ఇచ్చాను కదా, 5 బేల్లో 2 బేల్ నంబర్ పెట్టాలి. నేను చూపించాను కదా నంబర్ బేల్. 1 మీడియం గ్రేడ్ MF3 గ్రేడ్ పెడతారు, తర్వాత 2 F5 గ్రేడ్ పెడతారు. మంచి మూమెంట్ అవుతుంది, మంచి రేట్కే పోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే సార్, చాలా మట్టు కూడా వ్యాపారులు అయితే బిజినెస్ మ్యాన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా కుమ్మక్కైనట్టుగా ఉండడం వల్ల ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒక ఇష్యూ రేజ్ చేస్తున్నారు. అట్లా ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్లీ నేను 5 days బ్యాక్ మీటింగ్ పెట్టాను కంపెనీ పాటు. అంతా ఈ ప్లాట్ఫామ్ మంచి పేరు ఉంది, అన్అథరైజ్డ్ పర్సన్ ఎంట్రీ లేదు, అథరైజ్డ్ పర్సన్ ఎంట్రీ కావాలి. నేను రిజిస్టర్ పెట్టాను. ಯಾರು వస్తారో అంతా అథరైజ్డ్ పర్సన్ సంతకం పెట్టాలి. తర్వాత అన్ని కరప్షన్ ఫ్రీ ప్లాట్ఫామ్ ఉంది, నేదే గ్యారంటీ, నాది స్టాఫ్ది గ్యారంటీ. సిఆర్ చూడాలా అంటే బేల్లో కరెక్షన్ ఉంది అంటే నాది ఫీల్డ్ ఆఫీసర్ వస్తారు. ఫీల్డ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆన్ ఏ స్పాట్లో అంటే డ్యామేజ్ ఉంది చేస్తారో, లేకపోతే సోల్డ్ చేయాలి అంతా ఉంది. డబ్బులుతో ఏం సంబంధం లేదు, అట్లా డబ్బులు ఇస్తారో. నా ప్లాట్ఫామ్తో సంబంధం లేదు, అన్ని ప్లాట్ఫామ్తో సంబంధం లేదు. ఎందుకంటే అన్ని ప్లాట్ఫామ్తో మీటింగ్ పెట్టారు. చాలా స్ట్రిక్ట్ ఉన్నాను, నా మేనేజ్మెంట్ స్ట్రిక్ట్ ఉన్నాను, నేను కూడా స్ట్రిక్ట్ ఉన్నాను. సో అట్లా ఏం లేదు, అదే ఇన్ఫర్మేషన్ ఫాల్స్ ఉంది సార్. అట్లా పర్సనలీ ఐఎమ్ లుకింగ్ ఇన్ టు దట్. సో నో ఇష్యూ ఎట్ ఆల్.
ఇది పరిస్థితి. రైతులకు సంబంధించి గ్రేడ్ 1 సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏదైతే క్వింటాలకు 28,000 పలుకుతుంది. ఏదైతే లో గ్రేడ్ అంటామో లో గ్రేడ్ దాదాపు 16-17 పలుకుతుంది. మరి దీనికి ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ ఉన్న నేపథ్యంలో పంపిస్తున్నాము. మరి ఏదైతే లో గ్రేడ్ కూడా పై అధికారులతో మాట్లాడామో అది కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం. రైతులు సంయమనం పాటించాలని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము, మెరుగైనటువంటి వసతులు కూడా కల్పిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.